అసెంబ్లీ కంటిన్యూ అవుతుంది. లైవ్ చూద్దాం. భయపడడానికి కారణం మీరు ఎక్కడో క్యాపిటల్ పెట్టారు అన్న విషయంలో భయపడలేదు. విజయవాడ పెట్టండి, గుంటూరు పెట్టండి, ఇంకో చోట పెట్టండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ చేసిన తీరుకు భయపడ్డాం. కారణం ఏమిటంటే అధ్యక్ష, మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, మొట్టమొదటగా చర్చ జరగాలి, చర్చ జరిగిన తర్వాత ప్రకటన రావాలి అని చెప్పి. కానీ ఇవాళ నిజంగానే మేము భయపడినట్టుగా మొట్టమొదట ప్రకటన చేసేశారు, ఆ తర్వాత చర్చ జరిగించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. డెమోక్రసీలో నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది డెమోక్రసీయేనా అని చెప్పి నేను క్వశ్చన్ కూడా చేస్తా ఉన్నా. అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు, అధ్యక్ష ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు నుంచి కూడా అవును అధ్యక్ష, ఇది కూడా చెప్పించే అవకాశం కూడా లేకపోతే ఎలా అధ్యక్ష? మాట్లాడదు అంటే స్టేట్మెంట్ మీద డిస్కషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. స్టేట్మెంట్ మీద డిస్కషన్ స్టార్ట్ అధ్యక్ష, నేను దాని మీదనే మాట్లాడుతున్నాను అధ్యక్ష. All what it takes is another 3 to 5 minutes అధ్యక్ష. ప్లీజ్ టేక్ అధ్యక్ష, ఇవాళ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటే అధ్యక్ష, క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము మొత్తుకొని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాము అనడానికి కూడా కారణాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ కారణం ఏమిటంటే అధ్యక్ష, ఒకసారి ఆ ప్రాంతంలో ఆ క్యాపిటల్ సిటీలోకి ఆ 30,000 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండే గన ఉంటే, గవర్నమెంట్ ల్యాండే ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ రేట్ ఇంత అని చెప్పి గవర్నమెంటే ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ చదువుకున్న పిల్లాడు ఎవడన్నా ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు, సామాన్యుడు ఎవడన్నా అక్కడికి వెళ్ళి ఈఎంఐ పద్ధతిలో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా అది అందుబాటులో ఉండే రేట్లో ఉండాలనే ఉద్దేశంతో చెప్పాం. ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే దానికి అక్కడికి వెళితే అక్కడ రెంట్లు కట్టుకోవాలంటే ఆ రెంట్లు అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి. కాబట్టి ఆ మొత్తం 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏ రేటు ఎక్కడ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసే అవకాశం గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ పద్ధతిలో చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ల్యాండ్ పూలింగ్ మేము చేసేస్తున్నాము, ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే మేము ముందుకు వెళ్ళిపోతున్నాము అన్న మాటలు వినిపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. కారణం ఏమిటంటే, ఈ ల్యాండ్ పూలింగ్ పద్ధతుల్లో మనమంతట మనమే రియల్ ఎస్టేట్ ప్రోత్సహిస్తున్నాం, మనమంతట మనమే నయా జమీందారులను ప్రోత్సహించే పరిస్థితిలోకి మనం తీసుకొని పోతూ ఉన్నాం. అధ్యక్ష ఇప్పుడు ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి డెమోక్రసీలో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాకపోయినప్పటికీ రాష్ట్రం ఒకటిగా ఉండాలి, రాష్ట్రంలో భావోద్వేగాలకు తావివ్వకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో మాకు ఆయన చేసిన పద్ధతి నచ్చకపోయినా కూడా స్టిల్ వీఆర్ పార్టిసిపేటింగ్ అండ్ స్టిల్ వీఆర్ కన్స్ట్రక్టివ్లీ గివింగ్ సజెషన్స్ అధ్యక్ష. థ్యాంక్ యూ.